ఏంట్రా ఇవి? అది రూము ఎక్స్పెన్సివ్ బిల్. ఓ, మార్చ్ బడ్జెట్ అప్పుడే నెల అయిపోయిందా? మొన్నే కదా February 14th వేయించాం. అది లవ్ ఫెయిల్యూర్ ఏడుపు, ఇది లైఫ్ ఫెయిల్యూర్ ఏడుపు. లిస్ట్ చూడు. రెంట్ 10,000. ఓకే. కరెంటు బిల్ 1,500. మన రూమ్ లో కరెంట్ వాడేది మన ఇద్దరమే కదా, లేదంటే పక్క ఫ్లాట్ వాళ్ళు కూడా సీక్రెట్ గా వేసి ఏమైనా కనెక్ట్ చేశారా? ఫ్యాన్ ఆఫ్ చేయకుండా స్నానానికి వెళ్ళిన ప్రతిసారి కావాలన్నారు డ్యాన్స్ చేస్తుంది. మరి నువ్వు నీ అద్దం ముందు హైర్ సెట్ చేసుకునే టైంలో ఫ్యాను, లైటు, చార్జరు, స్పీకరు అన్నీ ఫుల్ అటెండెన్స్ లో ఉంటాయి. మరి దానికి ఏమంటావు? సర్లే, వైఫై 799. అది ఓకే, కానీ వైఫై స్పీడ్ మాత్రం 199లా ఉంది. నీ రీల్స్ అప్లోడ్ అయినంత వరకు బాగానే ఉంటుందిరా, కానీ నేను మ్యాచ్ చూస్తే మాత్రం వైఫై ఫాస్టింగ్ చేస్తుంది. మరి ఆ మాత్రం బిల్ రాక ఆలియా భట్ వస్తుందా? అంతే. గ్యాస్ 1,200. నెలకి మహా అయితే 4 రోజులే కదరా మనం వండుకుంటేది. అవును, కానీ నువ్వు మ్యాగీ బాయిల్ చేయడానికి హాఫ్ సిలిండర్ వాడేసావు. ఆహా. ఎగస్ట్రా ఐటమ్ 2,000. ఈ ఎగస్ట్రా ఐటమ్ ఏంట్రా? లాస్ట్ వీక్ ములక్కాయ సాంబార్ చేస్తానని నువ్వు యూట్యూబ్ చూసి కిచెన్ అంతా తగలెట్టావు చూడు, అప్పుడు కొన్న ప్రెషర్ కుక్కర్ రేట్ అది. నా ఎక్స్పెరిమెంట్స్ ఏదో రోజు సక్సెస్ అవుతాయి చూడు, అప్పుడు క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసి స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ కూడా తీసుకుంటా. స్విగ్గీ జొమాటో అంటుంటే గుర్తొచ్చింది, లిస్ట్ లో సగానికి పైగా అవే ఉన్నాయంట్రా. నేను ఆఫీస్ నుంచి రాకముందే నువ్వు అవన్నీ తినేస్తున్నావు కదా, మళ్ళీ నా షేర్ చేసావేంటి? నువ్వు లేటుగా వస్తున్నావు, అది చల్లారిపోతున్నాయి. నువ్వు చల్లగా ఉండే తిన్నావు కదా, అందుకే నేనే తినేస్తున్నా. మిల్క్ బిల్లు 950. దీనికన్నా మనం గేదెను కొనుక్కొని దానికి మంత్లీ ఈఎంఐస్ కట్టుకున్నా తక్కువ అవుతుంది కదరా. అదంతా నీ మిడ్ నైట్ కాఫీ మోటివేషన్ స్పీచెస్, మార్నింగ్ ప్రోటీన్ షేక్స్ వల్లే. క్లీనింగ్ ఐటమ్స్ 450. మనం రూమ్ ఎప్పుడు క్లీన్ చేసాంరా? అది రూమ్ క్లీన్ చేయడానికి కాదు, స్మెల్ సర్వైవ్ అవ్వడానికి. ఫైనల్ గా నీ షేరు 4,564. సాంప్రదాయిని ప్లస్ ఈ ఓవర్ యాక్షన్ ఛార్జెస్ మొత్తం కలిపి రౌండ్ ఫిగర్ 5,000. ఈ మంత్ కూడా కొంచెం నువ్వే అడ్జస్ట్ చేస్తే. అంత లేదు కానీ త్వరగా పంపించు, లేకపోతే వైఫై పాస్వర్డ్ మార్చేస్తాను.